అయోధ్యలో సీతమ్మ వారు అద్దం ముందు కూర్చుని తన పాపిట్లో సింధూరం పెట్టుకుంటున్నారు. అప్పుడు అక్కడికి ఆంజనేయ స్వామి వచ్చారు. హనుమంతుడు ఆశ్చర్యంగా అడిగాడు, అమ్మా, మీరు ఈ సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నారు? అప్పుడు సీతమ్మ నవ్వుతూ చెప్పారు, హనుమంతా, నేను ఈ సింధూరం పెట్టుకుంటే నా భర్త శ్రీరాముడికి దీర్ఘాయువు, ఆరోగ్యం కలుగుతాయి. అది విన్న హనుమంతుడు కాసేపు ఆలోచించాడు. అమ్మా, కొంచెం సింధూరం పెట్టుకుంటేనే శ్రీరాముడికి అంత మేలు జరుగుతుందా అని అడిగాడు. సీతమ్మ అన్నారు, అవును హనుమంత, ఇది భర్త పట్ల ప్రేమ, భక్తి గుర్తు. అప్పుడు హనుమంతుడు చాలా ఆనందపడ్డాడు. అయితే నేను నా శరీరం మొత్తం సింధూరం పెట్టుకుంటాను. అలా చేస్తే నా శ్రీరాముడు ఇంకా ఎక్కువ కాలం సంతోషంగా ఉంటాడు అని అనుకున్నాడు. అప్పుడే హనుమంతుడు తన శరీరం మొత్తం సింధూరంతో పూసుకున్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. శ్రీరాముడు నవ్వుతూ అడిగాడు, హనుమంతా, ఇది ఏమిటి? అప్పుడు హనుమంతుడు వినమ్రంగా చెప్పాడు, ప్రభూ, సీతమ్మ కొంచెం సింధూరం పెట్టుకుంటే మీకు మేలు జరుగుతుందంటే, నేను మొత్తం సింధూరం పెట్టుకుంటే మీకు ఇంకా ఎక్కువ మేలు జరుగుతుందని అనుకున్నాను. అది విన్న శ్రీరాముడు ఎంతో సంతోషపడి హనుమంతుడిని ఆశీర్వదించాడు. నీతి: నిజమైన భక్తి అంటే స్వార్థం లేకుండా మనసారా ప్రేమించడం. పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి బుజ్జి కథలు వినాలంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి.